తమిళనాడులో కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే దళపతి విజయ్ మూవీ ఎందుకు ఆగిపోయింది? సెన్సార్ బోర్డు ఎందుకు అబ్జెక్షన్ చేస్తోంది? దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాలు పెట్టారు. రిలీజ్ డేట్ కి ముందే ఫ్యాన్స్ 4.5 లక్షల టికెట్స్ ఓవరాల్ గా బుక్ చేసుకున్నారు. బట్ ఈ రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో పే చేసిన డబ్బంతా రీఫండ్ చేస్తూ ఉన్నారు. విజయ్ తో సెన్సార్ వాళ్ళకేమైనా గొడవలు ఉన్నాయా అంటే ఏమీ కనిపించట్లేదు. పోనీ జననాయకుడు మూవీలో అంత అభ్యంతరకరమైన అశ్లీల కంటెంట్, వల్గర్ సీన్స్ భారీగా ఉంటే కోర్ట్ అసలు యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పదు కదా. విజయ్ సినిమాని తొక్కేస్తున్నారు అని చెప్పి విజయ్ ఫ్యాన్స్ డిఎంకే పార్టీ మీద తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. డిఎంకే పార్టీ చెప్పటం వల్లనే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బెదిరించటం వల్లనే సెన్సార్ బోర్డు సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేసింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే డిఎంకే పార్టీ దీని వెనుకుందా? ఈ పూర్తి వివరాలతో నేను మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా వాచ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.